మాత్రే నమః. ఈరోజు వచ్చేసి కొబ్బరి చిక్కుడు కొంతమంది అంటారండి, గోరు చిక్కుడు అని కొంచెం మంది అంటారు. ఇదిగోండి పావు కేజీ చిక్కుడుకాయలు కట్ చేసుకుని బాయిల్ చేసుకుంటున్నానండి. బాయిల్ అవుతున్నాయి చూడండి. దీనికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి వేసిన ఉల్లిపాయ పేస్టు, కొంచెం అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు 5, పావు కేజీ గోరు చిక్కుడు ఉంటున్నానండి. తగినంత కారం వేస్తాను, గరం మసాలా పౌడరు, ఉప్పు, పాలు పోస్తానండి. పాలు వేసి వండుదామనండి. పాలు కూడా తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొంచెం మసాలా పేస్టు వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాం కదా, మసాలా పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా వేసుకుని మసాలా పేస్టు వేగుతుంది చూడండి. వేగుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసేస్తే అడుగుపడుతుంది అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను చూడండి. అన్నీ కలిపి వేగుతున్నాయి. వేగిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఈసారి మన గోరు చిక్కుడు ముక్కలు వేసుకుందామండి. ఇందులో తీసుకుని ముక్కలు వేస్తున్నాను. వేగుతున్నాయి. ముక్కలు వేసేసాను చూడండి. వేగుతున్నాయి కదా. ముక్కలు వేగుతున్నాయి చూడండి. ఎక్కువ సేపు వేగక్కర్లేదండి. బాయిల్ అయిన ముక్కలే కదా, అంచేత తక్కువ సేపు వేగినా సరిపోతాయి. ఊరికే వేగన అవసరం లేదు, మగ్గిపోతాయి. 1 నిమిషం మగ్గితే సరిపోతుందండి. మూత పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని సరిపోతుంది. మూత పెట్టుకుందాం చూడండి. మగ్గుతున్నాయి. ఈరోజు గురు పౌర్ణమి కదా, వెళ్ళారా గుడికి ఎవరైనా? ఈరోజు దత్తాత్రేయుల వారు గురు పౌర్ణమి చాలా మంచి రోజండి, మంచి పర్వదినం కూడా. శ్రావణ మాసం పౌర్ణమి లలితామ్మ వారికి కూడా చేసుకోవచ్చు చూడండి. శ్రీపీఠంలో కూడా దసరా నవరాత్రులకి మళ్ళీ కుంకుమ పూజలు జరుగుతాయండి. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి. బుక్ చేసుకుంటే రావడానికి ఉంటుంది. ఎవరైతే వద్దామని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు శ్రీపీఠంకి. వేగుతున్నాయి కదా, వేగుతున్నాయండి, మగ్గుతున్నాయి. ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసుకుంటేనే కానీ కర్రీ బాగోదు. వెళ్దాం, కర్రీ అయిన తర్వాత వెళ్దామమ్మా. కొద్దిగా పసుపు వేస్తాను చూడండి. కొద్దిగా కూడా వీడియో నీడగా ఉంటుంది. కారం కూడా 1 స్పూన్ వేస్తున్నాను. స్పూన్నర వేస్తానండి. ఈ స్పూన్తో స్పూన్నర వేసిన కారం కూడా సరిపోద్ది. గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. మగ్గుతుంది కదా. చూడండి మగ్గుతుంది. కర్రీ 1 నిమిషం మగ్గితే మనం కర్రీ అయిపోయినట్టేనండి. 1 నిమిషం మూత పెట్టుకుందాము. 1 నిమిషం మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది చూడండి. కర్రీ మగ్గితే మనం పాలు పోసుకోవచ్చు. కొద్దిగా వాటర్ కూడా ఉంది, వేడి వాటర్, హాట్ వాటర్, ఉడికిన వాటర్, ప్రోటీన్స్ పోతాయనేసి అదే వాటర్ వేస్తాను నేను.
ముందు కడిగి ముక్క శుభ్రంగా కడిగేసి ఉడకబెడతానండి. బాయిల్ చేస్తే ఆ వాటరే నేను మళ్ళీ ఉపయోగించుకుంటాను. ఏమంటే ప్రోటీన్స్ పోకుండా ఉంటాయి అనేసి ఇది ఆ బాయిల్ అయిన వాటరే వేసేసాను. మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం పాలు కూడా పోద్దామండి. బొబ్బరి చిక్కుడు పాలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి మూత పెట్టుకుందామండి. ఒక నిమిషం మూత పెట్టుకుంటే మనకి దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ. ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు ఉడితే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. చూడండి, మూత పెట్టాను. కర్రీ మగ్గుతుంది. చూడండి, మగ్గుతుంది. చూడండి, ఉడుకుతుంది. మా మనవరాళ్ళు ఉన్నారండి, అల్లరి చేస్తున్నారు. వాళ్ళతో సరిపోతుంది నాకు. మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు మగ్గితే కర్రీ బాయిల్ అయిపోయినట్లే అయిపోతుంది. అయిపోవచ్చింది కర్రీ కూడా. ఉప్పు కూడా చూశాను, ఉప్పు సరిపోయింది. ఉదయం కర్రీ వండలేదండి. ఉదయం వండక ఇప్పుడు వండుతున్నాను. ఇప్పుడు పెట్టేస్తాను వీడియో. ఇప్పుడు పెడతాను. చూడండి, కర్రీ ఎంత బాగా మగ్గుతుందో చూడండి. మగ్గుతుంది కదా, ఉడుకుతుంది. బాగుంటుంది కూడా. పాలు వేసి వండుకుంటే చాలా సూపర్ ఉంటుందండి. చూడండి, కర్రీ మగ్గుతుంది. మీరంతా శ్రావణ శుక్రవారం పూజ చేస్తున్నారమ్మా? నా పూజ ఏమేమి చేసుకున్నానో పెట్టాను, వీడియో పెట్టడం చూసారో లేదో. కొంతమంది చూసారు, లైక్ కూడా చేశారు. మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూసినట్టయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ చేయండి. నా పూర్వకాలం వంట, పాత వంట అన్నప్పుడు ఎలా ఉండేదో అదే వంట వండుతాను నేను. అలాగే వండుకుంటానమ్మా. జీడిపప్పు మిక్సీ పట్టేసి గట్ట ఎక్కువ జీడిపప్పు గట్ట వాడనమ్మా. తక్కువ వాడతాను కానీ తక్కువ వాడతాను. ఉడికిపోతుంది కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కర్రీ చాలా బాగుంది కదా, బాగుంటుంది. బొబ్బరి చిక్కుడు పాలు వేసి వండుకుంటే చాలా సూపర్ ఉంటుందమ్మా. అంటే అంకుల్ గారికి టమాటా నచ్చక నేను పాలు పోస్తాను. ఉట్టి బొబ్బరి చిక్కుడు వండుకుంటే బాగోదు కదా, అంచేత పాలు వేస్తాను. పాలు వేసి వండుకుంటే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. పాలతో ఏది వండుకున్నా సరే పాలు వేసుకుంటే వంకాయ కూరలు వేసుకొచ్చి పాలు, బీరకాయ కూరలు వేసుకొచ్చి పాలు బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇంకొక నిమిషం మగ్గితే సరిపోతుంది మనకి. చూడండి, ఉడుకుతుంది. మా హౌస్ చిన్నదమ్మా, చిన్నగా ఉంటుంది వంట అది. అంచేత నేను చిన్నగానే చేస్తాను. వీడియో అయితే చిన్నగానే చేస్తున్నాను. వంటగది అయితే చిన్నగా ఉంటుందమ్మా, చాలా చిన్నగా ఉంటుంది. అది హౌస్ అయితే సొంతదే కానీ గది అయితే చిన్నగా ఉంటుంది. చూడమ్మా, చూడండి, ఈ గ్రేవీ ఉండాలి కదా కలుపుకోవడానికి. చూడండి, మరీ దగ్గరికి అయిపోయినా గ్రేవీ లేకపోతే
కలుపుకోవడానికి బాగోదు కదా, అంచేత వీడియో ముగిస్తున్నాను, కట్టేస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ రూపంలో కమెంట్స్ పెట్టండి. ఏదన్నా మీరు వండమని చెప్తే నేను అలాగ వండి చూపిస్తాను. ఉంటానమ్మా. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః.